సింధు నాగరికత. ఈ సింధు నాగరికత కంటే ముందు ఒక్కసారి మీతో నేను మాట్లాడుతున్నటువంటి టాపిక్లో నాగరికతలు నాగరికతలు వీటిని మనం ఏమంటామంటే సివిలైజేషన్స్ అనే పేరుతో పిలుస్తుంటారు. సివిలైజేషన్స్ నథింగ్ బట్ ద నాగరికతలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి నాగరికతలు అనగానే ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళకు ఉన్నటువంటి కట్టుబాట్లు అన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఆ వ్యవస్థీకృతమైనటువంటిగా ఉన్నటువంటి విధానాన్ని మనం నాగరికతలుగా మనం ప్రస్తావిస్తుంటాము. అనగా ఆ ప్రజల యొక్క జీవన విధానమే వాళ్ళ యొక్క నాగరికత అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నాం. దీన్నే మనం సివిలైజేషన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సాధారణంగా నాగరికతలు అనేటువంటివి ఎక్కడ బయలుపడతాయంటే నదీలోయ ప్రాంతాల్లో బయలుపడతాయి. నదీలోయ ప్రాంతాల్లో. ఎస్ నాన్న, జనరల్లీ ద సివిలైజేషన్స్ ఆర్ ద ఎక్స్కావేటెడ్ బిసైడ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ అని దయచేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మరి నాగరికతలు అనేటువంటివి నదీలోయ ప్రాంతాల్లో బయలుపడతాయి. కారణం ఏంటి సార్ అంటే అచ్చట ఉన్నటువంటి నీటి విషయంలో కావచ్చు, ఆ నీటి వల్ల ప్రకృతి సంపద కావచ్చు. ఇట్ మీన్స్ ఆ యొక్క ఏంటిది ఇక్కడ మనకు గడ్డి అనేటువంటిది కావచ్చు, గడ్డికి సంబంధించింది కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, అన్నీ కూడా లభిస్తాయి కాబట్టి నీటి వనరుల వల్ల. కాబట్టి సాధారణంగా నాగరికతలు అనేటువంటివి నదీలోయ ప్రాంతాల్లో ఆవిర్భవిస్తాయనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకుందాం. నాగరికతలు అనగానే ఎక్కడ ఆవిర్భవిస్తాయి సార్ అంటే ద సివిలైజేషన్స్ వర్ ద ఎక్స్కావేటెడ్ బిసైడ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. అదేవిధంగా మన భారతదేశ చరిత్ర అనేటువంటిది ఏ నాగరికతతో స్టార్ట్ అయిందమ్మా అంటే సింధు నాగరికతతో ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి. సింధు నాగరికత. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏం పేరుతో పిలుస్తున్నామంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పేరుతో పిలుస్తుంటారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దయచేసి ఈ విషయం ఖచ్చితంగా నేర్చుకోండి. సింధు నాగరికత. ఈ సింధు నాగరికత అనేటువంటిది సింధు నాగరికతను ఇంగ్లీష్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. మరి ఇండస్ అంటే అర్థం ఏందని అడుగుతున్నాడు వాడు. అర్థం ఏంటిది అడుగుతున్నాడు. ఇండస్ అంటే అర్థం ఏంటంటే జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. జలాశయం. ఇండస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే జలాశయం అంటారు. జలాశయం నీటి గుంటగా ప్రస్తావిస్తున్నారు. జలాశయం నాన్న ఒక నీటితో ఆవరించినటువంటి ఒక ప్రాంతమే జలాశయం. అలాంటిది ఏంటంటే మన యొక్క సింధు ఇండస్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సింధు నాగరికతను ఆంగ్ల భాషలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్గా ప్రస్తావిస్తారు. ఈ మాట అన్నటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు ప్రస్తావిస్తాడు. దయచేసి సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు. రైట్ నాన్న. మరి సింధు నాగరికత యొక్క కాలం అనేటువంటిది ఎలా ఉన్నది సార్ అంటే కాలం అనేటువంటిది కాల నిర్ణయ శాస్త్రం అనేటువంటిది. కాల నిర్ణయ శాస్త్రం అనేటువంటిది మీకు నిన్ననే మీకు చెప్పాను. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏం పేరుతో పిలుస్తామంటే క్రోనాలజీ అనే పేరుతో పిలుస్తాను. క్రోనాలజీ. ఇండాలజీ, బయాలజీ, ఫిజియాలజీ, ఊలజీ, మాలజీ, మీలజీ ఎట్లా ఉన్నదో అట్లనే క్రోనాలజీ అనేటువంటిది ఉంటుంది నాన్న. క్రోనాలజీ అంటే అర్థం ఏంటి సార్ అంటే కాల నిర్ణయ శాస్త్రం అనేటువంటిది అని చెప్పండి. మరి సింధు నాగరికత కాల నిర్ణయం అనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ నేను మీ కాలాన్ని గురించి మనం మాట్లాడదాం. మనకున్నటువంటి పోలీస్ ఎగ్జామ్, మనకున్నటువంటి వేరియస్ రెవెన్యూ ఎగ్జామ్స్, మనకున్నటువంటి సెంట్రల్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా సింధు నాగరికత నుంచి క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న. ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అప్ చేసుకోవాలి. మనకు వచ్చేటువంటి రాబోయే నోటిఫికేషన్లో ఈ టాపిక్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా చేయాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన మనం అనేకమైనటువంటి క్లాసులు ప్లాన్ చేసుకుందాం. దయచేసి ప్లాన్ చూడండి. ఎస్, క్రోనాలజికల్ ఆర్డర్, సింధు నాగరికత కాలం. మరి ఎట్లా తెలుస్తున్నది సార్ అనేటువంటి దాని మీద అంటే కాల నిర్ణయ శాస్త్రం కార్బన్ డేటింగ్ విధానం ద్వారా తెలుస్తుందని చెప్పాలి. కార్బన్ డేటింగ్ విధానం. సింధు నాగరికత కాలం అనేటువంటిది ఏ పద్ధతిలో తెలుసుకుంటున్నామంటే కార్బన్ డేటింగ్ సిస్టమ్ అనేటువంటిది. ఈ కార్బన్ డేటింగ్ సిస్టానికి గల సైంటిఫిక్ నేమ్ ఏంటి సార్ అంటే C14 పేరు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. బట్ C14 కర్బన పదార్థాలను ఆధారంగా చేసుకొని భూమి యొక్క రంగును, భూమి యొక్క రూపాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయా కాలాన్ని మనం నిర్దేశిస్తున్నాము. కార్బన్ డేటింగ్ విధానం అనేటువంటి ద్వారా తెలుసుకుంటున్నాము. ఈ కార్బన్ డేటింగ్ విధానాన్ని కనుగొన్నటువంటి పండితుడు ఎవరమ్మంటే కనుగొన్నటువంటి పురావస్తు పండితుడు ఎవరంటే WF లిబ్బీ అనేటువంటి వాడు దీన్ని కనుగొంటాడు. WF లిబ్బీ. ఎవరండి WF లిబ్బీ అంటే అమెరికా దేశానికి చెందినటువంటి చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి అండి మన యొక్క WF లిబ్బీ అనేటువంటి వాడు. ఈ బిలాంగ్స్ టు ద అమెరికా అండ్ ఆల్సో చికాగో యూనివర్సిటీ అండ్ ఆల్సో ఆర్కియాలజిస్ట్ అండ్ ఆల్సో పురాజీవ పండితుడుగా ప్రస్తావిస్తుంటారు WF లిబ్బీ అనేటువంటి వాడు.
ఆయన కనుగొంటాడు ఈ కార్బన్ డేటింగ్ విధానం అనేటువంటిది. మొత్తము మన యొక్క కాలాలకు సంబంధించినటువంటి కార్బన్ డేటింగ్ విధానాలకు మూల పురుషుడు అని ఎవరిని అంటారంటే ఆప్షన్లో ఖచ్చితంగా ఉంటారు చిన్న WF లిబ్బీని గుర్తుంచుకోండి. ఈ కార్బన్ డేటింగ్ విధానం ప్రకారము సింధు నాగరికత కాలాన్ని ఎప్పుడు నిర్ణయించారంటే 2300 నుంచి 1750 కాలం అని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఆస్పిరెంట్స్. కార్బన్ డేటింగ్ విధానం ద్వారా సింధు నాగరికత యొక్క కాలం ఎప్పుడు చెప్తున్నారంటే కార్బన్ డేటింగ్ విధానం ద్వారా 2300 నుంచి మొదలు పెడితే 1750 అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నారు. 1750 అనేటువంటిది ఏ పద్ధతి ప్రకారం అంటే కార్బన్ డేటింగ్ విధానం. దీనికి ఈ యొక్క భారతదేశంలో సింధు నాగరికత కార్బన్ డేటింగ్ విధానం ఇది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే డిపి అగర్వాల్ అనేటువంటి వారిని చెప్పండి. డిపి అగర్వాల్. సింధు నాగరికత కాల నిర్ణయము 2300 నుంచి 1750 సంవత్సరాల మధ్య ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే డిపి అగర్వాల్ అనేటువంటి వాడు. కార్బన్ డేటింగ్ విధానానికి మూల పురుషుడు ఎవరంటే WF లిబ్బీ, బిలాంగ్స్ టు ద అమెరికా దేశం, చికాగో యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా ఈ కార్బన్ డేటింగ్ విధానం ద్వారా సింధు కాలాన్ని కనుగొన్నటువంటి మహానేతనే డిపి అగర్వాల్ అనేటువంటి వాడు. ఆయన ప్రకారం ఏంటిస్తారంటే 2300 నుంచి మొదలు పెడితే 2300 నుంచి మొదలు పెడితే 1750 సంవత్సరాల మధ్య వర్ధిల్లించిన ఈ విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి నాన్న చూసినట్లయితే ప్రముఖ చరిత్రకారులు రొమిలా థాపర్ ప్రముఖ చరిత్రకారులు రొమిలా థాపర్ మాటల్లో చెప్పాలంటే క్రీస్తు పూర్వం 3500 నుంచి మొదలు పెడితే 1750 కాలాల మధ్య వర్ధిల్లిందని రొమిలా థాపర్ అనేటువంటి వాళ్ళు ప్రముఖ చరిత్రకారులు. మన యొక్క ఢిల్లీలో యొక్క హిస్టరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ద హిస్టరీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రొమిలా థాపర్ అనేటువంటి వాళ్ళ మాటల్లో చెప్పాలంటే క్రీస్తు పూర్వం 3500 నుంచి మొదలు పెడితే 1750 కాలాల మధ్య వర్ధిల్లింది అనేటువంటి విషయాన్ని ఎక్కువగా చెప్తుంటారు. అదేవిధంగా ఎక్కువ శాతం మాత్రం ఇంకా ఏంటిదమ్మా అంటే కార్బన్ డేటింగ్ విధానం అనేటువంటిది అని చెప్పండి. అదేవిధంగా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా సలహా ఇచ్చారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి కాల నిర్ణయం ప్రకారం ఏందమ్మా అంటే దే గివెన్ ఫుల్ డీటెయిల్స్ ఏంటిదమ్మా అంటే కేంబ్రిడ్జ్ వాళ్ళు 2750 నుంచి మొదలు పెడితే 1500 కాలాల మధ్య ఇచ్చారనేటువంటి విషయాన్ని దయచేసి చెప్పండి. 2750 నుంచి మొదలు పెడితే 1700 కాలం వరకల్లా వీళ్ళు ఆ యొక్క కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు అనేటువంటి ఇవ్వటం జరిగింది. ఎక్కువ శాతం కూడా 2300 నుంచి 1750 సంవత్సరాలు అనేటువంటి ప్రస్తావన జరుగుతుంది నాన్న. ఈ విషయానికి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరంటే డిపి అగర్వాల్ అనేటువంటి వారిని చెప్పండి. ఒకవేళ రొమిలా థాపర్ యొక్క అభిప్రాయం ప్రకారం సింధు నాగరికత కాలం ఎంత అని కావచ్చు అని అంటే ఆప్షన్లో మాత్రం ఇది ఉంటుంది నాన్న. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి సింధు నాగరికత కాలం ఏంటంటే 2750 నుంచి 1700 కాలం అనేటువంటి విషయాన్ని చెప్పండి. మొత్తానికైతే ఇదంతా కూడా ఈ కాల నిర్ణయ శాస్త్రం మొత్తం కూడా ఏ పద్ధతి ద్వారా నేర్చుకున్నామంటే మనము కార్బన్ డేటింగ్ విధానం అనేటువంటి విషయాన్ని చెప్పండి ఒకసారి. కార్బన్ డేటింగ్ విధానం అనేటువంటిది సింధు నాగరికత ఇట్స్ కాల్డ్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ అంటే అర్థమైందో చెప్పాను మీకు నేను. ఇండస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తారు బెట. జలాశయం. ఇండస్ అనగా జలాశయం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇది నీటితో కూడుకున్నటువంటి భూభాగం అనేటువంటి పేరుతో పిలుస్తారు. రైట్ చిన్న. సింధు నాగరికత అసలు సింధు అనేటువంటి నది ఎక్కడ పుట్టిందని కూడా అడుగుతున్నాడు బెట. నది పుట్టుక ఒక్కసారి దీని మీద వెళ్ళిపోదాం బెట. నది పుట్టుక. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనం ప్లాన్ చేస్తాం చిన్న. విద్యార్థులు ఆసక్తిగా చాలా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. క్లాస్ ఆపుతూ, క్లాస్ అంటే వీడియో రన్ అవుతుంటుంది కాబట్టి దాన్ని ఆపుకుంటా చక్కగా నోట్స్ రాసుకోండి. అలా మీ సబ్జెక్ట్ను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఈ యొక్క రాబోయే నోటిఫికేషన్ నాటికి మనం హిస్టరీలో ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మార్కులు సంపాదించాలి. అటు TSPSC ఇటు APPSC ఏ ఎగ్జామినేషన్లో సెంట్రల్ ఎగ్జామినేషన్లో కూడా మనము ఇటు AEAEEలో కూడా ఇటు బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఏ దాంట్లైనా కూడా మనం కొట్టిపడేసేయాలా. ఈ విషయాన్ని ఒకసారి చూద్దాం. ఎస్, వేర్స్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఇండస్ రివర్ అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు? సింధు నది పుట్టుక ఎక్కడ సార్ అంటున్నాడు. సింధు నది పుట్టుక ఎక్కడ సార్ అంటే టిబెట్ దేశంలోని మానస సరోవరంలోని కైలాసగిరులలో పుడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇట్ వాజ్ ఆరిజిన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద టిబెట్ అండ్ మానస సరోవరం అండ్ ఆల్సో కైలాస హిల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు.
సింధు నది అనేటువంటిది టిబెట్ దేశంలో ఆవిర్భవిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఈ యొక్క సింధు నది యొక్క ఉపనదులు ఏంటివని అడుగుతున్నాడు బెట్ట. ఉపనదులు అనేటువంటిది ఇట్ మీన్స్ ద ట్రిబ్యూటరీ రివర్స్ ఆఫ్ ద ఇండస్ రివర్, ద ట్రిబ్యూటరీ రివర్స్ ఆఫ్ ద ఇండస్ రివర్ ఆర్ ద సబ్ రివర్స్ ఆఫ్ ద ఇండస్ రివర్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇటు అవి ఏంటి సార్ అంటే సింధు నది యొక్క ఉపనదులు ఏంటివమ్మా అంటే రావి నది అనే పేరుతో చెప్పండి. రావి నది, సట్లెజ్ నది అమ్మ, సట్లెజ్ నది, జీలం నది అనే పేరుతో పిలుస్తారు. జీలం నది, రావి నది, సట్లం నది, జీలం నది. అట్లనే పోయినట్లయితే ఆ ప్రధానమైనటువంటి ఏందమ్మా అంటే బియాస్ నది అనేటువంటి పేరుతో పిలుస్తారండి. బియాస్, రావి నది, సట్లజ్ నది, జీలం నది, బియాస్ నది అనేటువంటిది ఇవి ప్రధానంగా తీసుకోవచ్చు బెట్ట. సింధు నది అనేటువంటిది ఎక్కడ పుడుతుందంటే టిబెట్ దేశం అని చెప్పండి. దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులలో, ఉపనదులలో రావి నది, సట్లజ్ నది, జీలం నది, బియాస్ నది ఇవన్నీ కూడా మనం ప్రస్తావించుకోవచ్చు నాన్న. సింధు నది అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం, సింధు అనేటువంటి పేరుతో. ఆ సింధు నది ఒడ్డున వెలసింది కాబట్టి, అందుకనే దీన్ని ఏం పేరుతో పిలుస్తారంటే సింధు నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. మీకు కాల నిర్ణయాన్ని గురించి ప్రస్తావించిన ఎక్కువ మంది కూడా ప్రస్తావించేటువంటి కాలం ఏంటిదంటే 2300 నుంచి 1750 కాలం అని అగర్వాల్ అనేటువంటి పండితుని యొక్క అభిప్రాయం చెప్పాడు నాన్న. సింధు నది ఎక్కడ పుడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పండి. అది టిబెట్ దేశం అనేటువంటి ఆప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో సింధు నది ఉపనదులు ఏంటివంటే అవి ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి నాన్న. ఆ యొక్క ప్రధానమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం తీసుకుంటున్నాము. రైట్, సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు సంబంధించి ఇంకా మనము సమకాలీన నాగరికతలు ఏమైనా ఉన్నాయంటున్నాడు. సమకాలీన నాగరికతలు అనేటువంటి సమకాలీన నాగరికతలు నిజంగా చెప్పాలంటే సింధు నాగరికత ఆవిర్భవించడం నిజంగా మన భారతీయుల యొక్క అద్భుతమైనటువంటి అదృష్టం. నిజంగా చెప్పాలంటే సింధు నాగరికత ఇదొక మన భారతదేశానికే పరిమితం కాదు నాన్న. ఇది దక్షిణాసియా ఖండంలో తొలి నాగరికతగా ప్రస్తావిస్తారు. దయచేసి విషయాన్ని గుర్తుంచుకోండి. దక్షిణాసియా ఖండంలో మొట్టమొదటి నాగరికత ఏందమ్మా అంటే సింధు నాగరికత. వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ ద ఇండియన్స్ వాజ్ ద ఆరిజిన్ బిసైడ్ ద బ్యాంక్ ఆఫ్ ద ఇండస్ అండ్ ఆల్సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. భారతీయులమైన మనము ఏ నాగరికతతో ప్రభావితం అయిపోయినామంటే సింధు నాగరికతతో ప్రారంభమవుతా ప్రభావితమైనటువంటి విషయాన్ని చెప్పుదాం. సింధు నాగరికత 2300 కాలంలో వర్ధిల్లినప్పుడు, లేదా 2500 కాలంలో, లేదా 3500 కాలంలో వర్ధిల్లినప్పుడు సమకాలీన కాంటెంపరీ సివిలైజేషన్స్ ఏంటివని అడుగుతున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి చెప్పుదాం. సమకాలీన నాగరికతలు, ద కాంటెంపరీ సివిలైజేషన్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎస్, నెంబర్ 1 ఏంటమ్మా నెంబర్ 1లో అంటే మొట్టమొదటి నాగరికత ఏంటంటే మెసపటోమియా నాగరికత అని చెప్పాలి మీరంతా. మెసపటోమియా నాగరికత అనేటువంటి ఖచ్చితంగా ఇచ్చేసుకోండి. ఎస్ సార్, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు దీన్ని. ప్రపంచంలో తొలి నాగరికత ఏందమ్మా అంటే మెసపటోమియా నాగరికత అని చెప్పండి. ఇట్ వాజ్ ద ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. విచ్ సివిలైజేషన్ వాజ్ ద ఫస్ట్ సివిలైజేషన్ ద వరల్డ్ సార్ అంటే మెసపటోమియా అనేటువంటిది. అక్కడ మన దగ్గర దక్షిణ ఖండంలో అంటే ఈ యొక్క దక్షిణాసియా ఖండంలో వర్ధిల్లినటువంటి సింధు నాగరికత ఇక్కడ నడుస్తున్నప్పుడు దీనికి కాంటెంపరీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళే మెసపటోమియన్ అనేటువంటి వాళ్ళు. ఈ మెసపటోమియన్ల మీద మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతుంటాడు చిన్న, ఏంటిది మెసపటోమియన్స్ అనేటువంటి దాని మీద అడుగుతుంటాడు. కాబట్టి దీన్ని ఏమంటారంటే తొలి నాగరికత అని చెప్పండి. ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అనేటువంటిది ఏంటి సార్ అంటే మెసపటోమియా. నాగరికతలు ఎక్కడ బయలుపడతారా చిన్న? ఎక్కడ బయలుపడతాయి? నదిలోయ ప్రాంతాల్లో బయలుపడతాయి. నదుల వల్ల ఏమొస్తుందంటే నదుల వల్ల నూతనమైనటువంటి ఒండ్రు మట్టి వస్తుంది. ఆ ఒండ్రు మట్టితో సారవంతమైన భూభాగాలు ఏర్పడతాయి. సారవంతమైన భూభాగాల ఫలితంగా చక్కని పంటలు పండుతాయి. చక్కని పంటలు పక్కన పచ్చిక బయలు, చక్కని పశు సంపద, మత్స్య సంపద, పక్షి సంపద, మానవ సంపద, జనావాసాలు, ఆవాసాలు ఏర్పడి అద్భుతమైనటువంటి యొక్క నాగరికతలను మనం నిర్మిస్తున్నాము. ఎస్ నాన్న, దేనికైనా కూడా నీరే ప్రధానం కాబట్టి, ఈ నీరే జీవనాధారం కాబట్టి, ఈ నీరే ప్రధానమైనటువంటి భూతం కాబట్టి ఆ విధంగా మన యొక్క మానవ జాతి అనేటువంటి వికాసం జరుగుతూ ఉన్నది. నాగరికతలు సాధారణంగా నదీలోయ ప్రాంతాల్లో బయలుపడతారనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. ప్రపంచంలో మొదటి నాగరికత ఏంటి సార్ అంటే మెసపటోమియా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. మెసపటోమియా నాగరికతకే గల మరొక పేరు ఏందని అడుగుతుంటాడు.
పిలుస్తాడు. సుమేరియా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. సుమేరియా నాగరికత. వాట్ ఈస్ ద ఫస్ట్ సివిలైజేషన్ అంటే మెసొపొటేమియా. దానికి గల మరొక పేరు ఏం పేరంటే సుమేరియా అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. సుమేరియా అంటే అర్థం ఏంటి సార్ అంటే ప్రస్తుతం దీన్ని ఏం పేరుతో పిలుస్తున్నామంటే ఇరాక్ దేశ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇరాక్ దేశ నాగరికత. ఈ సుమేరియా నాగరికత అనేటువంటిది ఈ యొక్క మెసొపొటేమియా నాగరికత అనేటువంటి దాని ప్రత్యేకత ఏంటంటే మెసొపొటేమియా, మరి మెసొపొటేమియా అనగానేమని కూడా అడుగుతున్నాడు చిన్న మనకి ఎగ్జామినేషన్లో, చాలా ఎగ్జామినేషన్లో. వాట్ డూ మీన్ మెసొపొటేమియా అంటున్నాడు. మెసొపొటేమియా నథింగ్ బట్ ఇట్ వాజ్ ఆరిజిన్ బిట్వీన్ ద టూ రివర్స్ లైక్ ద యూప్రటిస్ అండ్ ద టైగ్రిస్. యూప్రటిస్ అండ్ టైగ్రిస్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పండి. మెసొపొటేమియా అంటే అర్థం ఏంటి సార్ అంటే రెండు నదుల మధ్య వెలిసినటువంటి భూభాగాన్ని ఏం పేరుతో పిలుస్తున్నామంటే మెసొపొటేమియా అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. రెండు నదుల మధ్య ఆవిర్భవించిన ప్రాంతాన్ని ఏమంటారంటే మెసొపొటేమియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ రెండు నదులు ఏంటివి సార్ అంటే ఒక నదిని ఏమంటారంటే యూప్రటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. యూప్రటిస్. రెండవ నది ఏంటి సార్ అంటే టైగ్రిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. టైగ్రిస్. యూప్రటిస్ టైగ్రిస్ అనేటువంటిది చిన్న ఖచ్చితంగా అడుగుతారు. నాన్న నిద్రపోయినట్టు వినకండి బిడ్డ, నిద్రపోయినట్టు వినొద్దు. చాలా యాక్టివ్గా ఉల్లాసంగా ఉత్సాహంగా నేర్చుకోండి. మెసొపొటేమియా అంటే అర్థం ఏంటిదంటే రెండు నదుల మధ్య ఏర్పడేటువంటి భూభాగాన్ని మెసొపొటేమియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ రెండు నదులు ఏంటివంటే ఒకటి యూప్రటిస్ మరియు టైగ్రిస్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. యూప్రటిస్, టైగ్రిస్ అనేటువంటిది. ఈ మెసొపొటేమియాకు ప్రత్యేకత ఉన్నది నాన్న. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పచ్చి ఇటుకలతోటి నాగరికతను నిర్మించుకున్నది అనేటువంటి పేరుంది దీనికి. పచ్చి ఇటుకలతోటి. అదే సార్ పచ్చి ఇటుకలు అంటే సాధారణంగా మన సింధు నాగరికత ప్రస్తుతం మనం ఇండ్లు ఎట్లా కట్టుతున్నామంటే ఇటుకలు తయారు చేసి వాటిని మళ్ళీ కాలుస్తాం బాగా. కాలుస్తే దాంట్లో పట్టుతోమ అనేటువంటిది సైంటిఫికల్గా పెరుగుతుంది. కాబట్టి అందుకనే మనం ఏం చేసినామంటే మనోళ్ళు ఏం చేస్తున్నారంటే కాలుస్తారు. కానీ కాల్చకుండా పచ్చిటికలతోటే నాగరికతను నిర్మించుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే సుమేరియా నాగరికత అనేటువంటి చెప్పండి. ఈ సుమేరియన్ల యొక్క ప్రత్యేకత ఏందమ్మా అంటే ఒక తొలి నాగరికతగా ప్రస్తావిస్తున్నారు వీళ్ళని. తొలి నాగరికత ఈ విధంగా ఒకసారి గమనిస్తుండండి. సుమేరియా నాగరికత అంటేనే ఇరాక్ నాగరికత, మెసొపొటేమియా నాగరికత. మెసొపొటేమియా అంటే మాత్రం చెప్పండి రెండు నదుల మధ్య ఏర్పడేటువంటి భూభాగాన్ని ఏమంటారంటే మెసొపొటేమియా అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతగా ప్రస్తావిస్తుంటారు. ఇది మెసొపొటేమియా ఇరాక్ దేశంలో వర్ధిల్లినప్పుడు మన భారతీయ నాగరికతనే సింధు నాగరికతగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా ప్రపంచంలో రెండవ నాగరికత ఏంటి సార్ అంటే ఈజిప్టు నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈజిప్టు నాగరికత అనేటువంటి రెండవ నాగరికత ఏంటంటే ఈజిప్టు నాగరికత అనేటువంటిది. ఈ ఈజిప్టు వరప్రసాదం అని ఒక నదిని పిలుస్తారండి. అదేంటంటే నైలు నది అనేటువంటి పేరుతో పిలుస్తారు. నైలు నది. ఈజిప్టు వరప్రసాదం అని ఏ నదిని అంటారంటే నైలు నది. ద గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. ద గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు నన్ను. ద గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ అంటారు. ఈజిప్టు నైలు నదిని ఏమంటారంటే ఈజిప్టు దేశానికి వరప్రసాదం అంటారు. ఎందుకంటే ఈ నైలు నది అనేటువంటిది ఏ ఖండంలో ఉందంటే ఆ యొక్క ఆఫ్రికా. ఈజిప్ట్ అనేటువంటిది ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉందనేటువంటి విషయాన్ని చెప్పండి. ఆఫ్రికా ఖండంలో ఒకవేళ కనుక నైలు నదే కనుక ఈజిప్టు ప్రాంతం నుంచి ప్రవహించకపోయినట్లయితే అసలు మనకు ఆఫ్రికా ఖండంలో ఈజిప్టు దేశం ఉండేదే కాదు. ఎందుకంటే ఇది ఒక మొత్తం ఎడారిమయంగా ఉండేటువంటిది. అలాంటిది నైలు నది అనేటువంటి ప్రవహించేటువంటి మార్గంలోనే ఈ యొక్క ఈజిప్ట్ అనేటువంటిది ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి అందుకనే ఆ నైలు నదిని ఏం పేరుతో పిలుస్తారంటే ఈజిప్టుకు వరప్రసాదం అంటారు. ఆ మాట అన్నటువంటి ప్రముఖ చరిత్రకారుడు ఎవరంటే హెరోడోటస్ అనేటువంటి వాడు అంటాడు. ఈ విషయాన్ని కూడా చెప్పుకోండి. హెరోడోటస్ అనేటువంటి వాడు అదే మీకు తెలుసు కదా, ఫాదర్ ఆఫ్ ద హిస్టరీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. హెరోడోటస్ అనేటువంటి వాడు ద గిఫ్ట్ ఆఫ్ ఈజిప్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. విచ్ రివర్ వాజ్ కాల్డ్ యాజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద ఈజిప్ట్ సార్ అంటే నైలు రివర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ ఈస్ అ వెరీ లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్ అనేటువంటి విషయం కూడా చెప్పండి. ప్రపంచంలో అతి పొడవైన నది కూడా ఏందమ్మా అంటే నైలు నది అనేటువంటి పేరుతో పిలుస్తారు బిడ్డ. పొడవైన నది. ప్రపంచంలో అతి వెడల్పైన నది ఏందమ్మా అంటే అమెజాన్ నది అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అమెజాన్ నది. ఇట్స్ విచ్ ఆర్ ద వైడెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ సార్ అంటే అమెజాన్. విచ్ ఆర్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ వరల్డ్ సార్ అంటే అదే మన యొక్క నైలు రివర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇట్ వాజ్ ద గిఫ్ట్ ఆఫ్ ద
Egypt civilization? In the words of Herodotus, Nile river, it was a gift of the Egypt civilization అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఈజిప్ట్ అనేటువంటిది బెట్ట ఈజిప్ట్ నాగరికత, ఆ ఈజిప్ట్ అనేటువంటిది బెట్ట ఏ ఖండానికి సంబంధించిందంటే ఆఫ్రికా ఖండం. ప్రపంచంలో రెండవ నాగరికత అంటారు దాన్ని. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో తొలి నాగరికత అంటారు. ఈ విషయాన్ని ఒకసారి గుర్తించండి. ప్రపంచంలో మొదటి నాగరికత, ఆఫ్రికా ఖండంలో తొలి నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటి నాగరికత ఈజిప్ట్ నాగరికత అనేటువంటిది. ఈ ఈజిప్ట్ వరప్రసాదంగా మనం నైలు నదిని ప్రస్తావిస్తున్నాము. ఈ ఈజిప్టు దేశానికి చెందిన రాజులను ఏమంటారంటే ఫారోలు అనే పేరుతో పిలుస్తారు. ఫారోలు అంటారు, ఫారోస్. ఈజిప్టు దేశానికి చెందిన రాజులను ఏమంటారంటే ఫారోలు అనే పేరుతో పిలుస్తుంటారు, ఫారోలు. ఆ ఈజిప్టు దేశానికి చెందినటువంటి ఆ యొక్క శవాలను ఏమంటారంటే మమ్మీలు అనే పేరుతో పిలుస్తుంటారు, మమ్మీలను. ఆ ఈజిప్టు దేశ సమాధులను ఏమంటారంటే పిరమిడ్లు అనే పేరుతో పిలుస్తారు. చిన్న పిరమిడ్లు అంటారు. ఈజిప్టు దేశ సమాధులను ఏమంటారంటే పిరమిడ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, పిరమిడ్స్ అనేటువంటిది. ఆ పిరమిడ్లు అనేటువంటి వాటిల్లో అతిపెద్ద పిరమిడ్ ఏంటంటే గిజా పిరమిడ్ అని చెప్పాలి మీరు అందరూ కూడా. గిజా పిరమిడ్ అనేటువంటిది, ఈ గిజా పిరమిడ్ అనేటువంటిది ఆధునిక కైరో పట్టణంలో ఉంటుంది బిడ్డ, గిజా పిరమిడ్. ఈ గిజాలో ఉన్నటువంటి పిరమిడ్ ఎవరిది సార్ అంటే ఏ ఫారోది అంటే తుతన్ కమెన్ అనేటువంటి ఫారోకు సంబంధించింది. తుతన్ కమెన్ అనేటువంటి ఫారోకు సంబంధించింది. పిరమిడ్లు ఏ దేశానికి చెందినవంటే ఈజిప్ట్ దేశానికి. పిరమిడ్ల భూమి అని కూడా ఏ దేశాన్ని పిలుస్తారంటే ఆ యొక్క ఈజిప్ట్ దేశం అని చెప్పండి. అదేవిధంగా ఈ పిరమిడ్లలో గొప్ప పిరమిడ్ ఏంటంటే తుతన్ కమెన్ అనేటువంటి ఫారోకు సంబంధించింది నాన్న. ఇట్స్ లొకేటెడ్ ద గిజా అండ్ ఆల్సో కైరో అనేటువంటి విషయాన్ని చెప్పండి. కైరో అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈజిప్ట్ రాజులను ఏమంటారంటే ఫారోలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆ ఈజిప్షియన్లు రాసేటువంటి రాత పద్ధతిని ఏమంటారంటే హీరోగ్లిఫిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హీరోగ్లిఫిక్స్ అంటే అర్థం ఏంటంటే అందమైన రాత పద్ధతిని ఏం పేరుతో పిలుస్తారంటే హీరోగ్లిఫిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. హీరోగ్లిఫిక్స్ అంటే అర్థం ఏంటంటే అందమైన రాత అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా సుమేరియన్లు రాసేటువంటి రాత పద్ధతిని ఏం పేరుతో పిలుస్తున్నామంటే క్యూనిఫారం అనే పేరుతో పిలుస్తారు. దయచేసి ఆస్పిరెంట్స్ గమనించండి. క్యూనిఫారం అంటే అర్థం ఏంటంటే పంగలకర్ర లిపి అనేటువంటి పేరుతో పిలుస్తారు. పంగలకర్ర లిపి. క్యూనిఫారం అంటే అర్థం ఏంటంటే పంగలకర్ర లిపి. హీరోగ్లిఫిక్స్ అంటే అర్థం ఏంటంటే అందమైన రాత అనేటువంటి పేరుతో పిలుస్తారు. అందమైన రాత అనేటువంటి. దయచేసి చాలా పెద్దగా లెంతీగా ఉంటుంది నాన్న మన క్లాసు, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది ఒక్కటే కాదు నాన్న, ఏ టాపిక్ అయినా కూడా చాలా వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి నీట్గా మీరు వినాలా, నీట్గా మీరు నోట్స్ రాసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఖచ్చితంగా క్లాసెస్ ప్లాన్ చేసుకోవాలి. చిన్న ఏమంటున్నాడు ఆయన, ప్రపంచంలో మొదటి నాగరికత మెసొపటోమియా, ప్రపంచంలో రెండవ నాగరికత ఈజిప్టు నాగరికత. ఆ ఈజిప్టు వరప్రసాదం ఏంటి సార్ అంటే నైలు నది అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ ఈజిప్టు దేశ ఆ రాత పద్ధతిని ఏమంటారంటే హీరోగ్లిఫిక్స్. ఆ సుమేరియన్ యొక్క మెసొపటోమియాలకు రాత పద్ధతిని ఏమంటారంటే క్యూనిఫారం అంటే అర్థం ఏంటంటే పంగల కర్ర. దే రైట్ దిస్ టైప్ ఆఫ్ ద స్క్రిప్ట్ బెట్ట. ఆ యొక్క కొమ్మలుగా ఇట్ మీన్స్ బ్రాంచెస్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ లిపిని మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే క్యూనిఫారం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. క్యూనిఫారం నానా. ఇంకా మీకు సమకాలీన నాగరికతలు అంటే ఖచ్చితంగా చెప్పండి. అదేవిధంగా ఏంటంటే చైనా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. చైనా నాగరికత మన ఆసియా ఖండానికి సంబంధించింది నాన్న చైనా నాగరికత. ఈ చైనా దుఃఖాదాయిని అనేటువంటి ఉన్నది నాన్న, ఒక నది దుఃఖాదాయిని. చైనా దుఃఖాదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే దుఃఖాదాయిని అని హోయాంగ్హో నదిని ప్రస్తావిస్తుంటారు. హోయాంగ్హో నది. చైనా దుఃఖాదాయిని అని ఏ నదిని పిలుస్తారంటే హోయాంగ్హో నది అనేటువంటిది. ద సారో ఆఫ్ చైనా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ద సారో రివర్ ఆఫ్ చైనా అని ఏ నదిని పిలుస్తారంటే అదే మనకు హోయాంగ్హో అనేటువంటి నది. ఈ హోయాంగ్హో నదికి గల మరొక పేరు ఏంటంటే ఎల్లో రివర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎల్లో రివర్, RIVER, ఎల్లో రివర్. పసుపు నది అనేటువంటి పేరుతో పిలుస్తారు. చైనా దుఃఖాదాయిని ఏ నదిని పిలుస్తారంటే హోయాంగ్హో. బెంగాల్ దుఃఖాదాయిని దామోదర్ నదిని కనుక మనం ఎట్లయితే పిలుస్తున్నామో చైనా దుఃఖాదాయిని అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. చిన్న గమనిస్తుండండి. చైనా నాగరికత అనేటువంటిది. అదేవిధంగా ఇంకా నాగరికతలు ఏంటంటే క్రీటు నాగరికత కూడా ఉంది నాన్న. క్రీటు నాగరికత అనేటువంటిది గ్రీకు దేశానికి సంబంధించింది. ఈ క్రీటు నాగరికత
అనేటువంటి క్రీటు నాగరికత, ఈ స్పార్టా ఏథెన్స్లు అనేటువంటి పట్టణాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏ నాగరికతతో ప్రభావితం అయిపోయినాయి సార్ అంటే క్రీటు నాగరికత, గ్రీకు నాగరికత, చైనా దుకాదాయన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, హోయాంగ్ హో చైనా నాగరికత. ఇప్పటిదాకా మనం ఈజిప్ట్ నాగరికత, మెసపటోమియా నాగరికత అనేటువంటి పేర్లతో పిలుచున్నాము. మొత్తానికైతే మన యొక్క సింధు నాగరికత అనేటువంటి దానికి సమకాలీన నాగరికతలను ఒకవేళ క్వశ్చన్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు ఇవన్నీ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏమంటున్నా నాన్న, సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏంటివనేటువంటి విషయం పైన ఒకసారి మనం తెలుసుకున్నాం చిన్న. నేను ఇంకా నాగరికతలు అనేటువంటి దాని మీద వచ్చాను కాబట్టి నదిలోయ ప్రాంతాల్లో నాగరికతలు ఆవిర్భవిస్తాయి. ఆ నదుల వల్ల ఏంటి ఉపయోగం అంటే ఒండ్రు మట్టి అనేటువంటి సారవంతమైనటువంటి మట్టి తెస్తున్నది, ఆ మెత్తడి మట్టి తెస్తున్నది. ఫలితంగా ఆ మెత్తడి మట్టి వల్ల ఏం జరుగుతున్నదంటే చక్కని డెల్టా భూభాగాలు అనేటువంటి ఆవిర్భవిస్తున్నాయి, చక్కని ప్రకృతి సిద్ధంగా చక్కని పంటలు పండిస్తున్నారు. ఈ విషయాలను ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇంతకు సింధు నాగరికతకు సంబంధించి ఆ త్రవ్వకాలు చేపట్టినటువంటి విషయాన్ని ఒక్కసారి మీతో నేను మాట్లాడుతున్నాను. త్రవ్వకాలు అనేటువంటిది ఎక్స్కావేషన్కి సంబంధించిన ఏరియా పోదాం. సింధు నాగరికత అన్నాను కాబట్టి నాగరికత లెవెల్లో మనం ఇక్కడ ఈ టైప్లో తీసుకున్నాను. మరి త్రవ్వకాలు ఎవరు చేసిరు సార్ అనేటువంటి విషయం మీద కూడా ఒకసారి మీతో నేను మాట్లాడుతుంటాను చిన్న. ఈ విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకుందాం. సింధు నాగరికతకు సంబంధించి అద్భుతమైనటువంటి త్రవ్వకాలు చేపట్టినటువంటి వాళ్ళలో 1826వ సంవత్సరంలో చార్లెస్ మాసన్ అనేటువంటి వాడు మొట్టమొదటిసారిగా త్రవ్వకాలు చేపట్టిండు బిడ్డ. చార్లెస్ మాసన్ అనేటువంటి వాడు మొదటిసారిగా త్రవ్వకాలు చేపడతాడు. యాస్ నానా, ఆన్ 1826 మిస్టర్ చార్లెస్ మాసన్ వాజ్ ఎక్స్కావేటెడ్ అంటే ఆ యొక్క ఫౌండెడ్ ద దయచేసి ఇక్కడ ఫౌండెడ్ ద అంటే కనుగొనబడ్డాయి. సింధు నాగరికతకు సంబంధించినటువంటి దిబ్బలను కనుగొన్నాడు. దయచేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన దిబ్బలు నథింగ్ బట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఏంటంటే పెద్ద పెద్ద మట్టి కుప్పలు అనేటువంటివి. అలాంటి మట్టి కుప్పలను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే చార్లెస్ మాసన్ అనేటువంటి వాడు కనుగొంటాడు నాన్న. 1856వ సంవత్సరంలో జేమ్స్ అనేటువంటి ఒక ఆంగ్ల పండితుడు మరియు జేమ్స్ అనేటువంటి వాడు మరియు బార్జెస్ అనేటువంటి మరొక ఆంగ్ల పండితుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి ఏం చేసేదంటే మరియు వీళ్ళు ఏందమ్మా అంటే ఆ యొక్క లాహోరు నుంచి కరాచీ ప్రాంతానికి వేస్తున్నటువంటి ఆ యొక్క రైలు మార్గానికి సంబంధించిన సందర్భంలో కూడా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఆ సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని దిబ్బలను అనేటువంటి వాటిని కనుగొనడం అనేటువంటి జరిగింది చిన్న. ఈ విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం. 1856లో ఆ యొక్క కరాచీ నుంచి వెళ్ళి మనోళ్ళు ఏం చేశారంటే లాహోర్ అనేటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని చెప్పండి బిడ్డ. ఈ యొక్క కరాచీ నుంచి లాహోర్ అనేటువంటి అని చెప్పండి నాన్న. కరాచీ నుంచి లాహోర్ అనేటువంటి ప్రాంతం అని చెప్పండి. లాహోర్ 1856లో జేమ్స్ అనేటువంటి వాడు, బర్జెస్ అనేటువంటి వాడు, 1826లో చార్లెస్ మాసన్ అనేటువంటి వాడు కనుగొన్నటువంటి దిబ్బలు వీళ్ళు కూడా కనుగొంటారు నాన్న. అదేవిధంగా 1873వ సంవత్సరంలో 1873లో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వాడు కూడా సింధు నదికి సంబంధించి సింధు నాగరికత సంబంధించినటువంటి ఆ యొక్క అవశేషాలు అనేటువంటి వాటిని కూడా కనుగొంటారు అనేటువంటి విషయాన్ని గమనించాం 1873లో. దయచేసి ఇక్కడ 1873 అనేటువంటి విషయాన్ని చెప్పండి నాన్న. మొత్తానికైతే చార్లెస్ మాసాన్ని గుర్తుంచుకోండి, జేమ్స్ అనేటువంటి వాడిని గుర్తుంచుకోండి, అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వాడిని గుర్తుంచుకోండి చిన్న. మీతో ఇంకొక చిన్న విషయం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని ఏమనంటే 1861 కథ ఏందో ఒకసారి మీతో నేను మాట్లాడతాను చిన్న. 1861లో కథ ఏందో ఒకసారి తెలుసుకుంటూ మనం ఇంకా మన యొక్క పాఠ్యాంశాన్ని కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నా నాన్న నేను ఇక్కడ మీతోటి 1861లో ఏం జరిగింది సార్ అంటే భారతదేశంలో పురావస్తు శాఖ అనేటువంటి ఏర్పాటు జరిగింది నాన్న. పురావస్తు శాఖ, ఎస్, ద ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1861. దయచేసి గుర్తుంచుకోండి. భారతీయ పురావస్తు శాఖ ఎప్పుడు ఏర్పాటు జరిగిందంటే 1861వ సంవత్సరంలో ఏర్పాటు జరిగింది. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరంటే మన భారతదేశంలో ఏసీ బిట్ అడుగుతాడు. వెన్ ద ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కల్కట్టా, హూ వాజ్ ద గవర్నర్ జనరల్ అంటున్నాడు. మరి దీనికి కార్యాలయం ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వాడిని చెప్పాలా. లార్డ్ కానింగ్ అనేటువంటి వాడు, ఇతన్ని మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే క్లెమెన్సీ కానింగ్ అనేటువంటి పేరుతో
పిలుస్తున్నాం. క్లెమెన్సీ కానింగ్ అంటే దయగల హృదయం కలిగిన వాడు అని అర్థం బెట. దయగల హృదయం కలిగిన వాడు. క్లెమెన్సీ అంటే అర్థం ఏంటి సార్ అంటే దయగల హృదయం కలిగిన వాడు. 1857 సిపాయిల తిరుగువాడు తర్వాత 58లో విక్టోరియా మహారాణి యొక్క ప్రకటనను అలహాబాదు దర్బారులో ప్రకటించి భారతీయులకు కావలసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టేటందుకు ప్రయత్నించినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్ అనేటువంటి వాడు. భారతీయుల యొక్క తరపున కొంచెం పనిచేస్తాడు కాబట్టి క్లెమెన్సీ కానింగ్గా ఇతని గుర్తింపు అనేటువంటిది వచ్చేసింది. గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ అని చెప్పండి. 1861లో ఏఎస్ఐ అనేటువంటి శాఖ ఏర్పడ్డది. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ. ఆ భారత పురావస్తు శాఖకు సంబంధించి ఆ యొక్క దీని తొలి డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా అంటే మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరమ్మా అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వాడిని చెప్పాలి. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వాడు. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి వాడు 1861లో వెన్ ఏఎస్ఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బెటా the first director general of the ASI, Mr. Alexander Cunningham, it was established during the period ఆఫ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ద ఇండియా అని ఎవరిని అంటారంటే లార్డ్ కానింగ్ అనేటువంటి వాడిని మీరు అంతా తీసుకోండి. లార్డ్ కానింగ్. మరి ఏఎస్ఐ అనేటువంటిది 1861లో ఏర్పాటైంది కదా. 1861లో ఏర్పాటైనప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనేటువంటి వాడు ఉంటే ఆయన సారథ్యంలో ఇలాంటి అక్కడక్కడ కొన్ని దిబ్బలు అనేటువంటి వాటిని కనుగొనడం అనేటువంటి జరిగింది నాన్న. అందుకనే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనేటువంటి వాడిని ఏమంటారంటే ఈయన మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ కాబట్టి అందుకనే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనేటువంటి వాడిని ఏం పేరుతో పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ, ARCHEOLOGY, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. భారత పురావస్తు శాఖ పితామహుడు అని ఎవరిని అంటారంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అని పిలుస్తారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఫాదర్ ఆఫ్ ద ఇండాలజీ అని ఎవరిని అంటారంటే ఆయన విలియం జోన్స్ అండ్ విల్కిన్సన్స్ అక్కడ చెప్పండి బెట్ట. ఆయన ఇక్కడ ఏంటి సార్ అంటే భారత పురావస్తు శాఖ పితామహులు అని ఎవరిని అంటారంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనేటువంటి వాడిని ప్రస్తావిస్తారు. ఈ విషయాలను ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంకా నేను మీతో మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే మొత్తానికైతే 1861 అని చెప్పిన ఆ తర్వాత 1873లో అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ గారి సారథ్యంలో ఇంకా చాలామంది ఆర్డి బెనర్జీ, దయారాం సహాని, సర్ జాన్ మార్షల్ చాలామంది వ్యక్తులు కూడా విరోచితమైనటువంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నాన్న. వాళ్ళు కనుగొన్నటువంటి అనేకమైనటువంటి అవశేషాలే మన సింధు నాగరికతకు ఆధారాలుగా మనం ప్రస్తావిస్తున్నాము. సింధు నాగరికతకు త్రవ్వకాలు జరిపారు బెట్ట. అదే సందర్భంగా ఇంకా నాన్న 1921-22 సంవత్సరంలో పురావస్తు శాఖ అయితే ఇక్కడ మీతో ఇంకో చిన్న ముచ్చట మాట్లాడతాను. నేను 1901 సంవత్సరంలో ఏఎస్ఐ అనేటువంటిది మళ్ళీ ఒకసారి పునర్వ్యవస్థీకరించబడ్డది బెట్ట. ఇట్ మీన్స్ రీకన్స్ట్రక్ట్ చేయబడ్డది 1901లో. అప్పటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ కర్జన్ అనేటువంటి వాడు ఉంటాడు. మీకు అందరూ తెలుసు లార్డ్ కర్జన్, బెంగాల్ విభజించినటువంటి మహానీయుడు దొరవారు లార్డ్ కర్జన్. కంపెనీ ఔరంగజేబ్ అంటారు అతన్ని. అంటే మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబ్ ఎట్లనో ఈ దొరవారు వస్తుంటాడు. కాకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టిండు. అందులో భాగంగా ఏఎస్ఐ అనేటువంటిది ఏఎస్ఐని రీకన్స్ట్రక్ట్ చేస్తాడు. 1901లో భారత పురావస్తు శాఖను పునరుజ్జీవింపజేసిండు మళ్ళొక్కసారి. ఆ టైంలో ఆయన సారథ్యంలో డైరెక్టర్ జనరల్గా వచ్చిందో అంటే 1921-22లో సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు రావటం జరిగింది. సర్ జాన్ మార్షల్ 1921-22లో సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు వచ్చేసి ఏం చేసిండంటే ఆ యొక్క సింధు నది పరివాహక ప్రాంతం వద్ద త్రవ్వకాలు జరిపిండు నాన్న. వారు జరిపినటువంటి త్రవ్వకాలలో దాదాపు వందలాది ప్రాంతాలు అనేటువంటి బయలుపడ్డాయి బెట్ట. వందలాది ప్రాంతాలు. నేటి వాటి సంఖ్యకు పెరిగింది అనేటువంటి విషయాన్ని చెప్పండి. త్రవ్వకాలు ఎవరి సారథ్యంలో జరిగినటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీరు ఒక్కసారి మళ్ళీ చూసుకోండి. చార్లెస్ మాసన్ అన్నాను, జేమ్స్ అన్నాను, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ అనేటువంటి వాడు. అదేవిధంగా సర్ జాన్ మార్షల్ యొక్క నేతృత్వంలో అద్భుతమైనటువంటి త్రవ్వకాలు అనేటువంటి జరిపారు. సింధు నాగరికత సమకాలీనమైనటువంటి నాగరికతలు ఏంటివి, సింధు నాగరిక కాలనిర్ణయం ఏంటిది, సింధు నది ఎక్కడ పుట్టింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీతో నేను ప్రస్తావించాననేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకుందాం. ఇంకా నాన్న అద్భుతమైనటువంటి నాగరికతలకు సంబంధించి మన సింధు నాగరికతకు సంబంధించి ఇంకా మనం ఏం మాట్లాడుతున్నామంటే అసలు ఈ సింధు నాగరికత అనేటువంటిది 1921-22 సంవత్సరంలో ఇప్పుడు మీకు ప్రధానంగా అడుగుతున్నటువంటి ఏరియా ఇది. 1921-22లో సింధు నాగరికతకు సంబంధించి ఆనాటి ఏఎస్ఐ అంటే ఇప్పటిదాకా చెప్పిన ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ ఏంటిది, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కాదు బెట్ట. ఇక్కడ ఏఎస్ఐ అంటే ఏంటిదమ్మా అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారత పురావస్తు శాఖ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఆనాటికి డైరెక్టర్ జనరల్గా
సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు నేతృత్వం వహించాడు. సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు నేతృత్వం వహిస్తున్నాడు. ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు ఏం చేశాడమ్మంటే సింధు నాగరికతకు ఆ పేరు పెట్టింది కూడా ఎవరమ్మా అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాని విషయాన్ని చెప్పండి నాన్న దయచేసి. సింధు నాగరికతకు మూల భారతీయ నాగరికత అన్నాడు ఒక ఆయన. మూల భారతీయ నాగరికత, సింధు నాగరికతకు మూల భారతీయ నాగరికత అన్నది ఎవరమ్మా అంటే మూల భారతీయ నాగరికత కేఎన్ దీక్షిత్ అనేటువంటి పండితుడు అంటాడు. ఇది కూడా ఒక్కసారి చూడండి. మనకు అసెర్షన్ రీజనింగ్లో కావచ్చు, అప్లికేషన్ మెథడ్లో కావచ్చు, దయచేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కావచ్చు, డైరెక్ట్ విచ్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ కావచ్చు నాన్న. సబ్జెక్ట్ అనేటువంటి కరెక్ట్గా తెలిస్తే మనం ఎక్కడైనా ఆన్సర్ ఇచ్చేస్తాం చిన్న. మనం తడబాటు లేకుండా ఉండాలి దయచేసి. అక్కడ సింధు నాగరికతలో ఏంటిది ఇక్కడ మూల భారతీయ నాగరికత అన్నది ఎవరమ్మా అంటే కేఎన్ దీక్షిత్ అనేటువంటి వాడు అంటాడు. దయచేసి గుర్తించండి. ఈ సింధు నాగరికతను పరిణతి చెందిన హరప్పా నాగరికత అన్నాడు ఒక ఆయన. పరిణతి చెందిన హరప్పా నాగరికతగా కూడా ప్రస్తావించారు నాన్న దయచేసి. మూల భారతీయ నాగరికత అని కేఎన్ దీక్షిత్, హరప్పా సంస్కృతి లేదా సింధు నాగరికత హరప్పా సంస్కృతి అని పేరు పెట్టినటువంటి వాడు సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాళ్ళను మనం ప్రస్తావించవచ్చు. సింధు నాగరికతను ఇంకా ఇండియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు నాన్న. ఇండియన్ సివిలైజేషన్ అనే పేరుతో పిలుస్తారు. ఇండియన్ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇండియన్ సివిలైజేషన్ అని ఎవరు వర్ణించారంటే గ్రీకులు అనేటువంటి వాళ్ళు వర్ణిస్తారు బిడ్డ. గ్రీకులు అనేటువంటి వాళ్ళు సింధు నాగరికతను మెలుహా నాగరికత అన్నది. ఈ మెలుహా నాగరికత అన్నది ఎవరంటే సుమేరియన్లు అనేటువంటి వాళ్ళు అంటారు. నాన్న. ఇండియన్ సివిలైజేషన్ అనేటువంటి దాన్ని ఇట్లా అంటారు. సింధు నాగరికతను కంచుగ నాగరికత లేదా తామ్రయుగ నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. తామ్రయుగ నాగరికత అంటారు. సింధు నాగరికతను తామ్రయుగ నాగరికత, హరప్పా నాగరికత, కంచుగ నాగరికత, మెలుహా నాగరికత ఇట్లా రకరకాలైనటువంటి పేర్లతో ప్రస్తావిస్తుంటారు. ఈ అన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా బయలుపడ్డ ప్రాంతం హరప్పా కాబట్టి అందుకని దీనికి హరప్పా సంస్కృతి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు అనేటువంటి విషయాలను దయచేసి గుర్తుంచుకోండి. సింధు నాగరికత 2300 నుంచి 1750 సంవత్సరాల మధ్య వర్ధిల్లింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుంచుకుందాం. దయచేసి ఇంకొక చిన్న మాట మాట్లాడుతున్నాను నేను మీతోటి. సింధు నాగరికతకు సంబంధించి సరిహద్దులు ఏమన్నా ఉన్నాయా సార్ అని కూడా అడుగుతున్నాను అన్న. సరిహద్దులు ద బౌండరీస్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ సింధు నాగరికతకు సంబంధించి సరిహద్దులు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చూసుకుంటూ వెళ్దాం నాన్న. ఎస్ నాన్న. చూడండి మీరు ఒక్కసారి. ఇట్ ఇస్ ద వెరీ వెల్ నార్త్ అనేటువంటిది, సౌత్ అనేటువంటిది, ఇట్ ఇస్ ద వెస్ట్ అనేటువంటిది, ఈస్ట్ పార్ట్ అనేటువంటి విషయం మనకు అందరూ తెలుసు. ఎస్ నాన్న. తెలుగులో మనం మాట్లాడుతుంటాం కాబట్టి ఇది ఉత్తర ప్రాంతం, ఇది దక్షిణ ప్రాంతం, ఇది పశ్చిమ ప్రాంతం అనేటువంటిది, ఇది ఏంటిదమ్మా అంటే తూర్పు ప్రాంతం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. తూర్పు అనేటువంటిది నార్త్, సౌత్ అండ్ వెస్ట్ అండ్ ఈస్ట్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. సింధు నాగరికత బౌండరీస్ ఏంటివని అడుగుతున్నాడు వాడు. బౌండరీస్ ఏంటివి? లాస్ట్ టైం మన ఎస్ఐలో కూడా అడిగిండు చిన్న. దీన్ని ఒక దగ్గర మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగిండో. కాబట్టి మనం ఇప్పుడు ఇటువంటి వచ్చినప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలాంటి పడ్డప్పుడు తెలిసినవి 2 ఉంటే మనం కరెక్ట్గా చేస్తాం. 2 ఎందుకు? ఉన్న ఆప్షన్లో మొత్తం తెలవాలి మనకు అందరికీ. తెలిస్తే ఇంకా మనకు యాస్పిరెంట్గా మనకు దానికి ఒక మజా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అది ఒకసారి ప్లాన్ చేసుకుందాం. ఎస్ నాన్న. సింధు నాగరికతకు సంబంధించి ఉత్తరాన చివరి పాయింట్ ఏంటి, దక్షిణాన చివరి పాయింట్ ఏంటి, పశ్చిమాన ఏంటి, తూర్పున ఏంటి అనేటువంటి దాని మీదుగా ఈ ఏరియాలో బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా చిన్న మిమ్మల్ని. మీరు ఒక్కసారి ప్లాన్ చేసుకోండి. ఉత్తరాన చివరి పాయింట్ ఏంటంటే మాండు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మాండు అనేటువంటిది ఉత్తరాన చివరి పాయింట్ ఏంటంటే సింధు నాగరికతకు ఉత్తరాన చివరి పాయింట్ ఏంటంటే మాండు అనేటువంటిది. ఈ మాండు లొకేటెడ్ ఎక్కడ సార్ అంటే కాశ్మీర్ అనేటువంటి చెప్పండి. కాశ్మీర్ అనేటువంటిది మాండు లొకేటెడ్ ఎక్కడ సార్ అంటే కాశ్మీర్ అనేటువంటిది జీలం నది పరివాహక ప్రాంతం బిడ్డ. ఈ మాండు అనేటువంటి విషయాన్ని చెప్పండి. మాండు అనేటువంటిది. ఎస్ నాన్న. ఉత్తరాన చివరి పాయింట్ ఏంటంటే మాండు అనేటువంటిది. దక్షిణాన చివరి పాయింట్ ఏంటంటే దైమాబాద్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దైమాబాద్ అనేటువంటిది ఇది గోదావరి నదికి ఉపనది అయినటువంటి గోదావరి నది యొక్క ఉపనది అయినటువంటి ప్రవరా నది ఒడ్డున వెలసింది బెట ఈ దైమాబాద్ అనేటువంటిది. గోదావరి
తెలుసు మీకు అందరికీ. ఈ గోదారమ్మను ఏమంటారంటే దక్షిణ గంగా అనేటువంటి పేరుతో పిలుస్తారు. గోదారమ్మను వృద్ధ గంగా అనే పేరుతో పిలుస్తారు. గోదారమ్మను ఇంకా ఏం పేరుతో పిలుస్తారంటే తెలంగాణ పాలిట జీవకళా నది అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తున్నారు. తెలుగు ప్రజల పాలిట జీవనది, ముఖ్యంగా తెలంగాణ ప్రజల జీవనది అనేటువంటి పేరుతో పిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర హైడాస్పస్ రివర్ అని ఏ నదిని అంటారంటే హైడాస్పస్ రివర్. విచ్ రివర్ వాజ్ కాల్డ్ యాజ్ ద తెలంగాణ హైడాస్పస్ అంటే గోదావరి నదిని పిలుస్తారు. బికాస్ అస్మక అనేటువంటిది, మన కోటిలింగాలు అనేటువంటిది, మన కరీంనగర్, నిజామాబాద్, దీస్ ఆర్ ద హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ అవర్ తెలుగు ల్యాండ్స్ వర్ ద ఆరిజిన్ బిసైడ్ ద రివర్ ఆఫ్ ద గోదావరి. కాబట్టి గోదావరమ్మ లేకపోతే నిజంగా ఈ గొంతు తడిచేదే కాదనేటువంటి విషయాన్ని చెప్పండి దయచేసి. ఇక్కడ తలాపున పారుతుంది గోదావరి, ఏం చక్కని పాటలు రాశారు మనోళ్ళు. ఆ గోదావరమ్మ, ఈ గోదావరి యొక్క ఉరకళ్ళు, గోదావరి యొక్క పరవళ్ళ గురించి మనం తర్వాత క్లాసులో మీకు మాట్లాడతాను నేను. మొత్తానికైతే ఆ గోదావరి నదికి ఉపనది అనేటువంటి ప్రవరా నది ఒడ్డున వెలిసిందే దైమాబాద్ అనేటువంటిది. ఇంకా ఖచ్చితంగా చెప్పుకోండి, తూర్పున ఉన్నటువంటి ప్రాంతం ఏంటి సార్ అంటే తూర్పున మరి దైమాబాద్ ఎక్కడుందని కూడా అడుగుతున్నారు చిన్న మిమ్మల్ని. దైమాబాద్ ఇట్స్ లొకేటెడ్ ద మహారాష్ట్ర, ఇట్స్ లొకేటెడ్ ద కాశ్మీర్. అట్లనే తూర్పున ఏంటి సార్ అంటే అలంఘీర్పూర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలంఘీర్పూర్ అనేటువంటిది, అలంఘీర్పూర్ ఇట్స్ లొకేటెడ్ ద ఉత్తరప్రదేశ్ స్టేట్ అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పుకోండి. అలంఘీర్పూర్ తూర్పున చివరి పాయింట్ ఏంటంటే అలంఘీర్పూర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా ఇంకా మరి పశ్చిమాన ఏంటి సార్ అంటే సుర్ఖ జెండర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సుర్ఖ జెండర్ అనేటువంటిది. ఈ సుర్ఖ జెండర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రస్తుతం పశ్చిమ పాకిస్తాన్ దేశంలో ఉంటుంది సుర్ఖ జెండర్ అనేటువంటిది. ఈ సుర్ఖ జెండర్ ప్రాంతాన్ని 1926లో ఆ యొక్క ఆర్ఎల్ స్టెయిన్ అనేటువంటి వాడు దీన్ని కనుగొంటాడు అనేటువంటి విషయాన్ని దయచేసి చెప్పండి. ఆర్ఎల్ స్టెయిన్ అనేటువంటి పురావస్తు పండితుడు సుర్ఖ జెండర్ అనేటువంటి ప్రాంతాన్ని 1926లో కనుగొంటాడు. చిన్న ఆ యొక్క సుర్ఖ జెండర్ అనేటువంటి ప్రాంతాన్ని చెప్పండి. ఈ సుర్ఖ జెండర్ ఇట్స్ లొకేటెడ్ పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతానికి సంబంధించింది. ఇక పశ్చిమాన చివరి పాయింట్ ఏంటంటే సుర్ఖ జెండర్, దక్షిణాన చివరి పాయింట్ ఏంటంటే దైమాబాద్ అనేటువంటిది, ఉత్తరాన చివరి పాయింట్ ఏంటంటే మాండు అనేటువంటిది, తూర్పున చివరి పాయింట్ ఏంటంటే అలంఘీర్పూర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అలంఘీర్పూర్ అనేటువంటిది ఇంకా ఉత్తర దక్షిణాల మధ్య మొత్తం డిస్టెన్స్ ఎంత అంటే 1100 కిలోమీటర్లు. దయచేసి చెప్పండి 1100 కిలోమీటర్లు అనేటువంటిది. తర్వాత పోతే తూర్పు పడమరల మధ్య ఎంత సార్ అంటే 600 km అనేటువంటిది ఉంటుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది బెట్ట. ఇట్స్ అ ప్యూర్లీ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దయచేసి విషయాన్ని చెప్పండి. అదేవిధంగా ఓన్లీ సింధు నది యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత అని అడుగుతున్నాడు బెట్ట. సింధు నది యొక్క మొత్తం చుట్టుకొలత ఎంతంటే 800 మైల్స్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇక్కడ మీరు 800 మైల్స్ అనేటువంటిది 800 మైల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు బెట్ట. 800 మైల్స్. అట్లనే పోయినట్లయితే సింధు నాగరికతకు సంబంధించి ఇక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తున్నా. చిన్న వింటున్నారా నిద్రపోతుర్రా? నిద్ర అయితే పోతలేరు, ఎందుకంటే నిద్రపోతే మీకు పోయేది మీదే సమయం కాబట్టి దయచేసి ఇక్కడ వినండి. సింధు నాగరికతకు సంబంధించి మొత్తం సింధు నాగరికత చుట్టుకొలత ఎంత అడుగుతున్నారు బిడ్డ. ద టోటల్ వైడ్ ఆఫ్ అంటే సింధు నాగరికతకు సంబంధించి ఆ చుట్టుకొలతని కనుక మనం తీసుకున్నట్టయితే సుమారు 13 లక్షల చదరపు కిలోమీటర్లు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు బిడ్డ. 13 లక్షల స్క్వేర్ యార్డ్స్ చదరపు కిలోమీటర్ల తోటి సింధు నాగరికత అనేటువంటి వర్ధిల్లింది దయచేసి బిట్టు మీద చాలా మాటలు అడిగిన సింధు నాగరికత చుట్టుకొలత ఎంతంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అనేటువంటి విషయాన్ని చెప్పండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఇంత గొప్పగా ఉందట కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద నాగరికత మన యొక్క సింధు నాగరికత. ఎస్, ఇట్ ఈస్ ద వైడెస్ట్ అండ్ ఆల్సో బిగ్గెస్ట్ సివిలైజేషన్ ద వరల్డ్ అని చెప్పండి మీరు ఖచ్చితంగా. ఎస్ ఇంత పెద్ద నిడివి ఉన్నటువంటి ప్రాంతం దేనికి లేదు ఇంత పెద్ద విస్తీర్ణం ఉన్నటువంటిది కాబట్టి సింధు నాగరికత అనేటువంటిది అటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ప్రాంతం, ఇరాక్ ప్రాంతం, అదేవిధంగా మన భారత భూభాగాలు, ఈ ఆగ్నేయాసియా భూభాగాలతో చుట్టుకున్నటువంటి భూభాగమే మన యొక్క సింధు నాగరికత అనేటువంటిది. కాబట్టి ఇటు పశ్చిమ పాకిస్తాన్ భూభాగం, అటు చివరిగా కాశ్మీర్ భూభాగం, అదేవిధంగా తూర్పున అలంగీర్ ప్రాంతం అనేటువంటిది, మహారాష్ట్ర దైమాబాద్ అనేటువంటి ప్రాంతం. ఈ అడుగుతాడు క్వశ్చన్ వాడు, సింధు నాగరికత దక్షిణాదిలో చివరి పాయింట్ ఏందని అడిగితే దైమాబాద్ అని ఆన్సర్ ఇవ్వండి. ఆ దైమాబాద్ అనేటువంటి ఏ నది ఒడ్డున వెలిసించారంటే ప్రవరా నది. ఈ ప్రవరా నది దేనికి ఉపనది అంటే గోదావరమ్మకు ఉపనది. ఈ విషయాన్ని ఒకసారి చెప్పండి అట్లనే పోయినట్లయితే మొత్తానికైతే సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఆ యొక్క సరిహద్దు విశేషాలు ఏంటివో కూడా మనం తెలుసుకున్నాం ఇంకా మీతో మాట్లాడుతున్నట్లయితే సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద అంటే దీన్ని ఏమంటున్నామంటే ఇక్కడ ప్రపంచంలో
అతిపెద్ద నాగరికత ఏంటంటే సింధు నాగరికత అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సింధు నాగరికత, ఇట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బౌండరీస్ అనేటువంటి విషయాన్ని చెప్పండి. సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మనం మాట్లాడుతూ సింధు నాగరికత సంబంధించి ప్రధాన లక్షణాలు ఏంటి అనేటువంటి దాంతో ఒకసారి మనం మాట్లాడుతున్నాం నాన్న. ఇంకొకసారి మీతో చెప్తున్నా నాన్న, 1921-22లో ఏం జరిగిందో ఇప్పుడే చెప్పాను మీకు నేను. సర్ జాన్ మార్షల్ యొక్క నేతృత్వంలో ఆనాటి 1921లో పురావస్తు శాఖకు డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి సర్ జాన్ మార్షల్ యొక్క నేతృత్వంలో అనేకమైనటువంటి ప్రాంతాలకు త్రవ్వకాలు చేపట్టారు, వాటిని కనుగొన్నారు. దయచేసి వాటికి ఆ పేర్లు కూడా పెట్టడం అనేటువంటి జరిగింది. ఈ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. 1921-22 కంటే ముందు మన తండ్రి త్రవ్వకాలు ఇంకా ఇంత గొప్పగా జరగకంటే ముందు మన భారతీయ నాగరికత దేనితోటి ప్రారంభమైందో తెలుస్తుందంటే ఆర్యులతోటే ప్రారంభం అవుతుందనేటువంటి విషయాన్ని గమనించండి. ఆర్యుల నాగరికతతోటి సింధు నాగరికత అంటే 1921-22లో త్రవ్వకాలు జరపకంటే ముందు మన భారతీయ నాగరికత దేనితోటి ప్రారంభమైందని మనోళ్ళు అనుకున్నారంటే ఆర్యుల నాగరికతో ప్రారంభమైందనేటువంటి విషయాన్ని గమనించండి. ఆర్యుల నాగరికతో ప్రారంభమైందని మనోళ్ళు అట్లా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క త్రవ్వకాలు జరిపారో లేదు ఆర్యుల కంటే ముందే మన భారతదేశంలో ఒక అద్భుతమైన నాగరికత వర్ధిల్లింది. ఆ నాగరికత ఏంటిదమ్మా అంటే సింధు నాగరికత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకుందాం. అట్లనే పోయినట్లయితే ఇంతకు సింధు నాగరికతకు ప్రధానంగా ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఆధారాలు ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయి? మొత్తం కూడా పురావస్తు ఆధారాలే. పురావస్తు ఆధారాలు, ఆర్కియాలజికల్ సోర్సెస్. అవేంటివంటే మొత్తం కూడా ముద్రికలు అనేటువంటి ఉంటాయి నాన్న. వాటిని మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే సీల్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. సీల్స్ అనేటువంటిది ఆ ముద్రికలు ఎట్లా సార్ అంటే టెర్రకోటా అనేటువంటి మట్టితోటి తయారు చేశారు. స్టియటైట్ అనేటువంటి మట్టి, దయచేసి గుర్తుంచుకోండి. స్టియటైట్ టెర్రకోటా లేదా స్టియటైట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. బట్ టెర్రకోటా మట్టి, స్టియటైట్ అనేటువంటి మట్టితోటి చేస్తారు. అనగా కాల్చినటువంటి ఎర్రటి మట్టితోటి వాళ్ళు ముద్రలు తయారు చేశారు. ఆ ముద్రలనే మనం ఏం పేరుతో పిలుస్తున్నామంటే మృణ్మయ పాత్రలు అనే పేరుతో పిలుస్తున్నారు. మృణ్మయ పాత్రలు, ముద్రికలు అంటారు, సీల్స్ అంటారు, మృణ్మయ పాత్రలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. మొత్తం కూడా నానా ముద్రికలే ప్రధాన ఆధారం నాన్న. ఇవాళ పిల్లికి సంబంధించిన ఆధారాలు, ఎర్రటి గుడ్డముక్క పోగులు, ఆ యొక్క శవపేటిక అనేటువంటిది, అనేక రకాలైనటువంటి ఆధారాలకు సంకేతం ఏంటివి సార్ అంటే ముద్రికలు అనేటువంటివి, అక్కడ చిహ్నాలు అనేటువంటివి, అక్కడ ఉన్నటువంటి గుర్తులు అనేటువంటివి. దయచేసి ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఇక్కడ పుస్తకాలు ఏం దొరకలేదు బిడ్డ, పుస్తకాలు దొరకలేదు. దయచేసి ఇక్కడ సింధు నాగరికత మొత్తం ఏంటి సార్ అంటే ముద్రికలు అనేటువంటివి, బొమ్మలు అనేటువంటివి, అక్కడ ఉన్నటువంటి చిహ్నాలు అనేటువంటి వాటితోటి మాత్రమే మనము ఆధారాలుగా మనం తీసుకుంటున్నాము. వాళ్ళకు ఉన్నటువంటి లిపిని కూడా మనం అట్లనే స్టడీ చేస్తాం నాన్న. ఈ విషయాన్ని ఒకసారి మనం గమనిస్తాం. అదేవిధంగా ఒక్కసారి మీతో నేను ఒక చిన్న విషయం మాట్లాడాలి బెట్ట. హరప్పా తదనంతర నాగరికతలకు సంబంధించి, హరప్పాకు సంబంధించినటువంటి సింధు నాగరికత సంబంధించి కొన్ని నాగరికతలు అనేటువంటి కొన్ని పేర్లతో పిలువబడ్డాయి బెట. ఆ విషయాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అందులో భాగంగా ప్రధానంగా ఏం పేరుతో పిలుస్తున్నామంటే పూర్వ హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. హరప్పా దశలు అనేటువంటి పేరుతో కూడా ఒకసారి చెప్పండి నాన్న మీరు. హరప్పా దశలు అనేటువంటివి, ఆ హరప్పా దశలు మొత్తం కూడా 4 అనేటువంటివి ఉంటాయి నాన్న. అందులో ఒకటి ఏంటంటే పూర్వ హరప్పా నాగరికత అనేటువంటి పేరుతో పిలుస్తారు. పూర్వ హరప్పా నాగరికత. ఇదేంటి సార్ అంటే ఇక్కడ హరప్పా నాగరికత వర్ధిల్లుతున్నప్పుడు ఒకటి, హరప్పా తదనంతరం వర్ధిల్లుతున్నటువంటి వాటిని చరిత్రకారులు 4 దశలుగా వర్గీకరిస్తారు నాన్న. పూర్వ హరప్పా నాగరికత అనేటువంటిది, అదేవిధంగా మధ్య హరప్పా నాగరికత అనేటువంటి